పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చివరికి చిన్నపిల్లలు ఎక్కువగా తినే ఐస్ క్రీంలను తమ దందాకు వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టురట్టయింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి ఓ ఐస్ క్రీం పార్లర్ నుంచి 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీం బాక్సులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 అండ్ 5 లోని హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ షాప్ లో విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు సాగిస్తున్నారు. 1 కేజీ ఐస్ క్రీం లో 60 మిల్లీలీటర్లు 100 హైపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీం తయారీదారులు వాటిని ఫేస్బుక్ లో ఒక యాడ్ లా కూడా ఇచ్చి తమ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐస్ క్రీం పార్లర్లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు 11.5 కేజీల విస్కీ కలిపిన ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు ఆధ్వర్యంలో బృందం ఈ దాడులు నిర్వహించింది. విస్కీతో ఐస్ క్రీంలను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి, శోభన్లు ఉన్నారు. ఈ ఐస్ క్రీం పార్లర్ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నారు. దీంతో పోలీసులు తయారీ, విక్రయదారులపై కేసు నమోదు చేశారు. చిన్నపిల్లలే టార్గెట్ గా విస్కీ కలిపిన ఐస్ క్రీం అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 100 హైపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.